హాయ్ గాయస్, నేను వచ్చేసి ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ వాయుపేట గ్రామానికి, ఇక్కడ వాయుపేట దగ్గరలో ఉన్న మహాకాళి టెంపుల్కి వచ్చేసినాను. ఇక్కడ టెంపుల్ వచ్చేసి మొత్తం వుడ్ అన్నమాట. వుడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, టేకు కర్రతో చేసింది. ఆల్మోస్ట్ దీనికి చేయడానికి చాలా రోజులు పట్టిందంట. మీకు టోటల్ టెంపుల్ది వ్యూస్, మళ్ళీ చూడండి, సైడ్కి కాకుండా ఇక్కడ కార్నర్ పైన ఇట్లా ఉంది. సర్పానికి ఒక్కొక్క పిల్లర్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్గా తయారు చేశారు. చూడండి, ఇక్కడ ఆదివాసీ గిరిజనులు చూడండి. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ వచ్చేసి శక్తిపీఠాల ఫొటోస్, ఇక్కడ మహాకాళి, మళ్ళీ ఇట్లా చాలా రకాలైన మాతాల ఫొటోస్ అనేది ఉంది. ఇక్కడ పిక్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్గా ఒక్కొక్క లాగా చేశారు. చూడండి ఇక్కడ. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది గాయస్. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి, ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇంకొక డోర్స్ అన్నట్టు. చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ చెక్కకి లింగం కూడా చెక్కారన్నమాట. చూడండి, ఎంత బాగుంది. చూడండి, గుడి వెనుక భాగం కూడా ఆల్మోస్ట్ టేకు కర్రది అన్నమాట. చూడండి గైస్, చూడండి. చూడండి, ఇక్కడ అమ్మవారి ఫొటోస్ అన్నమాట. అంటే శక్తిపీఠం అంటే నవదుర్గ అంటారు. అంటే టోటల్ వచ్చేసి అమ్మవారి ఎన్ని అవతారాలు ఉన్నాయో టోటల్ ఆల్మోస్ట్ వచ్చేసి పీక్ పెట్టిండ్రు దీనిపైన. ఈ టోటల్ గ్లాస్ వచ్చేసి సరస్వతి మాత కూడా ఇక్కడ ఉంది, మహాకాళి మాత. కానీ నేను ఎలా అంటే ఇదైపోయానంటే, నాకు ఒకేసారి నాకు వుడ్తోని టోటల్ టెంపుల్ ఉంటుందంటే అస్సలు నమ్మలేదు నేను. వుడ్తో ఎలా చేస్తారు, వుడ్తో చేయడం సాధ్యమా అని నేను అనుకున్నాను. కానీ వుడ్తో ఉన్నదంటే నాకు బాగా నేను ఇదైపోయాను. ఎందుకంటే వుడ్తో ఎవరైనా టెంపుల్స్ చేస్తారా, మరి పిల్లర్స్ కూడా వుడ్తో ఎలా చేస్తారు? నేను ఇటుకలతో చూశాను, కానీ ఇట్లా స్తంభాలు రౌతుతో చూశాను. కానీ ఇక్కడ ఈ స్తంభాలు అనేటివి టోటల్ వుడ్తోనే చేయడం నాకు బాగా నాకు ఇది వచ్చింది. అంటే ఒకసారి వెళ్ళి చూద్దాం, మరి మా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపిస్తాము ఈ టెంపుల్ గురించి అనేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. కానీ చాలా అంటే చాలా దూరం ఉన్నది గాయస్. ఎందుకంటే నేను దగ్గరనే ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ లోపల మొత్తము
అడవి ప్రాంతంలో ఉంది ఈ ఊరు అనేది. వాయుపేట అనేది అడవి ప్రాంతంలో టోటల్ గిరిజనులు ఇక్కడ ఉంటారంట. కానీ ఇక్కడ చూస్తే పక్కకి కూడా మీకు అడవే కనిపిస్తుంది. అది మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను అడవి అనేది. ఒకసారి ఇంకా చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ అంటే ఆల్మోస్ట్ మీకు వుడ్డే, టోటల్ ఆల్మోస్ట్ వుడ్డే. చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ ప్లస్ బ్లాక్ అంటే టోటల్ ఆల్మోస్ట్ టెంపుల్ టోటల్ ఈజ్ కూడా వుడ్డే. ఏ మాత్రానికి సిమెంట్ కానీ ఇటుక కానీ వాడలేదు. టోటల్ ఆల్మోస్ట్ వుడ్తోనే ఈ టెంపుల్ని చేయడం జరిగింది. ఇలాంటి టెంపుల్ మీరు ఇంతవరకు చూడలే కావచ్చు. ఇప్పుడు నేను మీకు చూపించాలనే ఇక్కడికి మరి వచ్చేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంది. మరి ఇక్కడ వచ్చేసి టోటల్ ఆల్మోస్ట్ ఇక్కడ మహాకాళి అంటే శక్తి పీఠాలది ఎన్ని అవతారాలు ఉన్నాయో అవి ఉన్నాయి ఇక్కడ. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి గాయస్. చూడండి అమ్మవారి అవతారాలు అనేటి ఇక్కడ. ఒకటి ఏంటంటే చూడండి ఇక్కడ అమ్మవారిది టోటల్ ఇవన్నమాట అవతారాలు. ఇక్కడ వచ్చేసి చూడండి గాయస్, ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి చూడండి గాయస్, ఇక్కడ వచ్చేసి అమ్మవారి త్రిశూలం. ఇక్కడ త్రిశూలం ఉంది, మళ్ళీ పాదాలు కూడా. టోటల్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి అవతారాలు అన్నమాట. చూడండి ఇక్కడ టెంపుల్ వచ్చేసి అన్ని అమ్మవారి అవతారాలు అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు వాతావరణం చూపిస్తాను. నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్, మహాకాళి టెంపుల్. చూడండి ఇక్కడ ఇటు టెంపుల్ పక్కకున్న ప్రాంతం ఎంత బాగుందో చూడండి. మళ్ళీ ఇంకా ఈ టెంపుల్ది ఇంకా వర్కులు నడుస్తున్నాయి. ఇంకా చాలా టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయంట. దాని కూడా వర్క్ నడుస్తుంది. చూడండి అక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. టెంపుల్ నుంచి బయట ఇక్కడ నవగ్రహాలు అన్నమాట. చూడండి చూడండి గాయస్, ఆల్మోస్ట్ వుడ్. అసలు నేనైతే అనుకోలేదు ఇలా వుడ్తోని ఉంటుంది అని. కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి ఒకటేసారి నేను ఎమోషనల్గా అంటే ఇలాంటి టెంపుల్స్ కూడా ఉంటాయని అనుకున్నా. కానీ చూసిన తర్వాత అనుకున్నా ఎంత బాగుంది ఇక్కడ టెంపుల్ అని వుడ్తోని.
కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. చూడండి గాయస్, మీకు చెప్పాను కదా టోటల్ ఆల్మోస్ట్ వచ్చేసి అడవి ప్రాంతం అనేసి. చూడండి ఇది టోటల్ అడవే ఉంది ఇక్కడ. చూడండి ఎటు చూడండి టోటల్ అడవి దగ్గరనే ఉంది టెంపుల్ ఇది వచ్చేసి. కానీ నేనైతే చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ మా యూట్యూబ్ ఫ్యామిలీకి సెండ్ చేస్తా అని అసలు అనుకోలేదు. కానీ ఇక్కడికి ప్రత్యేకించి నేను రావడం జరిగింది గాయస్, ప్రత్యేకించి రావడం జరిగింది నాకు ఇక్కడికి. మా యూట్యూబ్ ఛానళ్ళకి ఇలాంటి చాలా కొత్త కొత్త విషయాలు అనేది చెప్పాలని నాకు అనిపించింది. అందుకే నేను వచ్చాను. హనుమాన్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. దీనిది కూడా, ఈ టెంపుల్ది కూడా వర్క్ నడుస్తుంది గాయస్. చూడండి గాయస్, అడవి ప్రాంతం నేను చెప్పలేదా, టోటల్ పక్కకు వచ్చేసి అడవి. హాయ్ గాయస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరేంటి ఇలాంటి టెంపుల్స్ వీడియోస్ చాలా తీస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. హలో గాయస్, నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లో అమ్మవారి గర్భగుడి, అమ్మవారి విగ్రహం, మరి అక్కడ ఉన్న ప్రత్యేకత చూస్తూనే ఉండండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. జై మహాకాళీ మాత, జై అంబే, జై దుర్గా మాత, జై మాతాది, జై జై మాతాది. ఓం నమో దుర్గాయ నమః.